కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడి నేడు ఆవిష్కరింపబడుతున్న కథల సంపుటి 45 మంది కథకుల కథలు కథాలోగిలి నుండి రూపు కథ. రచన శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఎన్కే బాబు కథలు కవితలు అప్పుడప్పుడు రాస్తూ ఎక్కువగా చదువుతూ ఉంటారు. నాని పేరుతో పిల్లల మాసపత్రికకు సంపాదకునిగా ఉంటూ సహజ సాంస్కృతిక సంస్థ ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాహిత్యంపై ప్రేమతో మంచి అభిరుచితో ఎన్కే పబ్లికేషన్స్ పేరిట పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఇప్పటి వరకు నాకు నచ్చిన నా కథ 4 సంపుటాలు, కథా పరిమళాలు, కథా కుసుమాలు, కథా సౌరభాలు, మొత్తం కథలు 7 సంపుటాలుగా వెలువరించారు. కథాలోగిలి 8వ సంపుటం. పాపారావు చనిపోయాడని రాములు మాస్టర్ ఫోన్ చేయగానే వెంటనే బాబా మెట్లలో ఉన్న మాస్టర్ ఇంటికి చేరుకున్నాను. ఒక్కొక్కరే వస్తున్నారు. అప్పటికి 10-12 మంది ఉన్నారు అక్కడ. ఉదయం అలవాటు ప్రకారం 5 గంటలకే లేచిన పాపారావు ముఖం కడుక్కుని విజ్జీ స్టేడియం మెయిన్ ఆర్చ్ దగ్గరున్న మూర్తి టిఫిన్స్లో ఇడ్లీ తిని టీ త్రాగి ఇంటికి చేరి అప్పుడే వచ్చిన పేపర్ చదువుతూ అలాగే వెనక్కి కూలబడిపోయట పని మనిషి ముత్యాలు చెబుతోంది ఎవరితోనో. పాపారావు మంచి వస్తాదులా ఉంటాడు. రింగుడు తిరిగిన ఉంగరాల జుత్తు, మెడలో పులిగోరు బిళ్ళ, ముత్యం పగడం ఉంగరాలు చిటికని వేలికి, ఉంగరపు వేలికి. రావులు మాస్టర్కి ఓ ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో అన్నీ తానే చూసుకుంటుండేవాడు పాపారావు. పాపారావు పోవడంతో మాస్టర్ గారి మనసు చాలా బాధతో మూలుగుతోంది. తాను ఎన్ని రోజులు స్కూల్లో లేకపోయినా స్కూల్ మొత్తం మేనేజ్ చేసేవాడు పాపారావు. అన్ని పనులు చేసేవాడు. ఎప్పుడైనా డ్రైవర్ సెలవు పెడితే స్కూల్ బస్ డ్రైవ్ చేసేవాడు. అటెండర్ రాకపోతే బెల్ కొట్టేవాడు. స్వీపర్ రాకపోతే స్కూల్ అంతా చీపురుతో శుభ్రం చేసేవాడు. నమ్రత మేడం రాకపోతే ఆ రోజు అన్ని క్లాసులకు రౌండ్స్ వేసేవాడు. టీచర్లంతా బాగా చెబుతున్నారో లేదో చూసేవాడు. పేరెంట్స్ వచ్చేసరికి ఎవరు లేరో వారి పాత్ర పోషించేవాడు. వాళ్ళకి సర్ది చెప్పి పంపించేవాడు. పిల్లలు లేటుగా వచ్చినప్పుడు గదమాయించి ప్రేయర్ తర్వాత క్లాసులకు పంపేవాడు. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఫీజులు తెస్తే వెంటనే రసీదు రాసిచ్చి డబ్బులు తీసుకుని అప్పచెప్పేవాడు. పాపారావు చాలా ఇష్టంగా చేసే పని సాయంత్రం పిల్లలకు డ్రిల్ క్లాస్ చెప్పడం. ఎంతో ఉత్సాహంగా డ్రిల్ క్లాస్ చెప్పేవాడు. పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా అతని డ్రిల్ క్లాసును ఆనందించేవాళ్ళు. ఒక్క పాఠం చెప్పడం తప్ప మిగతా అన్ని పనులు తను చేసేసేవాడు. అందుకే నాన్ టీచింగ్ స్టాఫ్కే కాదు, టీచింగ్ స్టాఫ్కి కూడా అతనంటే భయం, గౌరవం, ప్రేమ. ఎందుకో మీకు ఈసరికి అర్థమైపోయి ఉంటుంది. రాములు మాస్టర్ గారికి తండ్రి అంతటి వాడు పాపారావు. ఎప్పుడు రాములు మాస్టర్ ఇంట్లో గాని స్కూల్లో గాని ఉంటాడు పాపారావు. పాపారావుకి నా అన్నవాళ్ళు ఎవరూ లేరనే బాధ ఇసుమంతైనా పాపారావులో కనిపించదు. మనసులో కూడా అటువంటి బాధ లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 22 ఏళ్ల వయసులో రాములు మాస్టారు కాలేజీలో తనతో చదువుతున్న జయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జయలక్ష్మి తల్లిదండ్రులకి అది నచ్చలేదు. ఓ 25 మందితో వచ్చి రాముల్ని కొట్టి జయలక్ష్మిని తీసుకువెళ్లాలని వచ్చారు వాళ్ళు. అప్పుడు ఎక్కడి నుండి ఊడిపడ్డాడో గాని హఠాత్తుగా రాములు మాస్టర్ గుమ్మానికి అడ్డుగా పెద్ద వెదురు కర్రతో నిల్చున్నాడు పాపారావు. ఎవరు లోపలికెళ్లాలన్నా నన్ను దాటి వెళ్లాలని సవాల్ విసిరాడు. పాపారావుని చూసి వచ్చిన వాళ్ళు దడుచుకున్నారు. 2-3 ముందుకొస్తే వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టాడు పాపారావు. బాగా తెగించిన పాపారావుని చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అలా ఆ రోజు పాపారావు అక్కడ లేకపోతే రాములు మాస్టర్ని కొట్టి జయలక్ష్మిని లాక్కుపోయేవారు వాళ్ళు. అదిగో అప్పటి నుండి పాపారావును మాస్టర్ వదల్లేదు, మాస్టర్ని పాపారావు వదల్లేదు. అదే వాళ్ళిద్దరి పరిచయం. ఎందుకు ఆ రోజు అక్కడికి వచ్చావని ఎవరైనా అడిగితే అంతమంది ఒక ఇంటి మీదకి వెళితే వాళ్ళు ఏటైపోవాలా, ధర్మమో అధర్మమో మాట్లాడి తేల్చుకోవాలి కానీ ఇలా ఇంటి మీద పడతారా, అందుకే నేను అడ్డేళ్లాను అంటాడు పాపారావు. రాములు మాస్టర్ కన్నా పాపారావు 13 ఏళ్ళు పెద్ద. జయలక్ష్మికి రాములు మాస్టర్కి కూడా పాపారావు తండ్రి లాంటివాడు. రాములు మాస్టర్కి ఉద్యోగం వచ్చింది. జయలక్ష్మికి కూడా ఏదో గవర్నమెంట్ ఆఫీసులోనే గుమాస్తా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఇల్లంతా పాపారావే చూసుకునేవాడు. జయలక్ష్మికి 2 పిల్లలు. ఇద్దరినీ పాపారావే చూసుకునేవాడు. జయలక్ష్మి పురిట్లో పాపారావే చూసుకున్నాడు ఓ తండ్రిలాగా. ఇంట్లో పిల్లలను పాపారావు చూసుకుంటే వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళి వచ్చేవారు. పిల్లలకు, రాములకు, జయలక్ష్మికి కూడా పాపారావు అంటే ఎంతో అభిమానం.
పాపారావుకి ఎవ్వరూ లేరు. అన్నీ తానే అయి తలకొరువు పెట్టారు రాములు మాస్టారు. జయలక్ష్మి ఎంతో బాధపడింది. ఎప్పుడూ ఎలాంటి శారీరక బాధ లేకుండా ఎంతో దృఢంగా ఉండి అన్నీ తనే చూసుకునేవాడని, అతను లేని లోటు ఎవరూ తీర్చలేనిదని పాపం వాపోయింది జయలక్ష్మి. రాములు మాస్టర్ అయితే మనిషి కాలేదు. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పాపారావు అంటే రాములు మాస్టర్కి ఇంత అభిమానం ఎందుకు అని. పాపారావు అస్థికలు కలపడానికి కాశీ వెళ్ళమన్నారు రాములు మాస్టారు. నన్ను కూడా బయలుదేరమన్నారు. ఇద్దరికీ ప్రయాణ ఏర్పాట్లన్నీ జయలక్ష్మి ఆన్లైన్లోనే చేసేసింది. కాశీలో అస్థికలు కలిపాక కాశీ విశ్వేశ్వరుడు భైరవ స్వామిని దర్శించాక ఎల్లమ్మ గుడికి వెళ్ళమన్నారు మాస్టారు. ఇక్కడ ఎల్లమ్మ గుడా అని ఆశ్చర్యంగా అన్నాను. అవును, ఇటువైపు ఉంది రండి అంటూ బ్యాటరీతో నడిచే ఆటో రిక్షాలో వెళ్ళాం. అది మా షెడ్యూల్లో లేనిది. ఈ గుడి అంటే పాపారావుకి ఇష్టం. అందుకే ఆయన కోసం ఈ దర్శనం. ఆ గుడి ఓ చిన్న గల్లీలో ఉంది. వేప చెట్టు కింద చిన్న గుడిలో కొయ్య బొమ్మ ఉంది. అదే ఎల్లమ్మ గుడి. ఆ గుడి గురించి పెద్ద వివరాలేమీ లేవు. అన్ని చోట్ల చెప్పుకున్నట్లే ఈ ఎల్లమ్మ కూడా ఇక్కడ ఆడపడుచని చెబుతారు. దర్శనం అయ్యాక రూమ్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. బోర్డింగ్ పాస్ తీసుకుని లాంజ్లో కూర్చున్నాక అనౌన్స్మెంట్, ఫ్లైట్లో చిన్న సాంకేతిక లోపం వలన ఓ అరగంట ఆలస్యంగా బయలుదేరుతుందని. పాపారావు గారికి ఎవరూ లేరేంటి మాస్టారు అన్నాను. అవునండి, ఆయనతో విషాదగాథ అనుకోవాలి. పాపారావు తల్లి వెంకటమ్మ మంచి వయసులో ఉండగా ఓ జులాయితో ప్రేమలో పడింది. వాడు ఆమెను విజయనగరం లేపుకొచ్చేశాడట. విజయనగరంలో దాసన్నపేట వైపు ఎక్కడో ఓ చిన్న గుడిసె లాంటి ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉంటూ ఉండగా ఓసారి రామతీర్థాల రథయాత్రకు వెళ్ళి వస్తూ ఉండగా దారిలో ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంకటమ్మ ఒంటరైపోయింది. ఇంటికి వెళితే తననెవరూ రానివ్వరని విజయనగరంలోనే ఉండిపోయింది. మంచి వయసులో ఉండి ఎలాంటి మగదిక్కు లేని వెంకటమ్మకి మగవాళ్లు చూసే ఆకలి చూపుల నుండి తప్పించుకోవడం చాలా కష్టమయ్యేది. రోజు యుగంలా గడుస్తూ ఉండేది. అలాంటి సమయంలో ఆ వీధిలోని మూతపరిగా ఉండే ఓ పెద్దాయన తనకు కుటుంబం పిల్లలు ఉన్నప్పటికీ వయసులో ఉన్న వెంకమ్మను చూసి మనసు పారేసుకుని ఆశ్రయం ఇచ్చాడు. వెంకమ్మ అతని మనిషి అని తెలిసాక ఆమె వైపు కన్నెత్తి చూడ్డానికి భయపడేవాళ్ళు అక్కడ మగాళ్ళు. అది మంచిదే అనుకుంది వెంకమ్మ. మిగతా మగాళ్ళ నుండి తనకు రక్షణే కాకుండా పోషణ కూడా చూస్తున్న ఆ మనిషితో ఉండిపోయింది. అలా పుట్టాడు పాపారావు. పాపారావు దురదృష్టం ఏంటంటే పెరిగి పెద్దవుతున్న కొద్దీ అచ్చం ఆ పెద్ద మనిషిని పోలినట్లే ఉండేవాడు. ఊహ తెలిసాక అదే వీధిలో తిరుగుతున్న ఆ పెద్ద మనిషిని చూసి తట్టుకోలేకపోయేవాడు. లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే అది తన గురించేనని, తన రూపు గురించేనని, తన పుట్టుక గురించేనని అనుకోసాగాడు. తన పుట్టుక మీద తనకే కోపం కలిగేది. కొన్నాళ్లకి తల్లి చనిపోయింది. ఆ పెద్ద మనిషి పాపారావును చూడ్డానికే భయపడేవాడు. అలా పాపారావు ఒంటరైపోయాడు. మంచి వయసులో ఉండగా ఎంతోమంది ఆడపిల్లలు అతని వెంటపడేవారు. కానీ అందరినీ చీకొట్టేవాడు. అతని పుట్టుక ఎలాంటిదైతే ఏం, మంచివాడు కదా, పిల్లనిస్తాం, పెళ్లి చేసుకుంటావా అంటే ససేమిరా అనేవాడు. పోనీ ఇలరికం వస్తావా అన్నా వద్దనేవాడు. అతని మనసు ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ రోజు ఎవరు తిండి పెడితే వాళ్ళకి కావలసిన పని చేసేవాడు. రాత్రిళ్ళు అక్కడ ఇక్కడ గడిపేసేవాడు. ఆ రోజుల్లోనే మా పెళ్ళి అయినప్పుడు మా మామ తరఫున వాళ్లతో గొడవపడి నాకు ఆప్తుడయ్యాడు. అప్పటి నుండి మా దగ్గరే ఉంచేసుకున్నాం. ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా వినలేదు. ఓ రోజు సాయంత్రం నాతో చెప్పేశాడు, మరెప్పుడు నా పెళ్లి ప్రసక్తి తేవద్దు మేస్టారు. నాలాంటి రూపుతో మరో ప్రాణి ఈ భూమి మీద ఉండకూడదు. నాతోనే అంతమైపోవాలి. పెళ్లి చేసుకుని మరొకడికి జన్మనిచ్చి నా రూపుని ఈ సమాజం చూస్తూ నా తల్లి కథని చెప్పుకోకూడదు. నాతోనే అది బుగ్గైపోవాలా. ఆ బుగ్గిని నువ్వే కాశీలో ఎల్లమ్మ తల్లి సాక్షిగా కలపాలా. మీరింతవరకు రూపు కథ విన్నారు. రచన శ్రీ ఎన్కే బాబు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.